ఆగాపే స్వరము, ఆగాపే స్వరము, ఇది ఆగాపే స్వరము. దేవదేవుని వరము, పాపమును క్షమించి రక్షించే స్వరము. పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగే స్వరము. నిన్ను పిలుచుచున్న స్వరము, ఆగాపే స్వరము. అభాగ్యులను ఆదరించే ఆదరణ కరుణీ స్వరము. మృతులైన వారిని లేపే పునరుత్థానుని స్వరము. అభాగ్యులను ఆదరించే ఆదరణ కరుణీ స్వరము. మృతులైన వారిని లేపే పునరుత్థానుని స్వరము. ఆగాపే ప్రేమ స్వరము, ఇది ఆగాపే ప్రేమ స్వరము. పరిశుద్ధుని స్వరము, పరిపూర్ణుని స్వరము. నిన్ను పిలుచుచున్న స్వరము, ఆగాపే స్వరము. దేవునికి స్తోత్రం. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించటకు ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అందరూ బాగుండారు కదా, సంతోషంగా ఉన్నారు కదా. మరి దినమందు దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటని ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడని లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోచున్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యం లేదా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోచున్నది. స్వస్థత ఎందుకు కలగట్లేదు? అసలు గిలాద్ అంటే ఏంటి, గుగ్గిలం అంటే మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గిలాదు అనేటువంటి యొక్క ప్రాంతము అనే యోర్దాను యొక్క నదికి తూర్పున ఉండేది. గిలాదు అనే ప్రాంతం ఎక్కడుందంటే యోర్దాను నదికి తూర్పున ఉండేది. అయితే గిలాదులో ఈ యొక్క సుగంధ ద్రవ్యములను మరి ఆ దేశమందు వాటికి ప్రసిద్ధి చెందింది, వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది కూడా. ఈ సుగంధ ద్రవ్యాల్లో ఈ గుగ్గిలం అనేది ఔషధం అన్నమాట, ఔషధ గుణాలు. అక్కడ కొన్ని చెట్లలో వాటిలో కలిపి అక్కడ ఈ గుగ్గిలం తీస్తూ ఉంటారు. ఇది ఔషధ గుణం. మన యొక్క పూర్వం మనం చూస్తే మరి యాకోబు కాలంలో యేసోబును అమ్మేటప్పుడు వాళ్ళు గిలాద్ నుంచి వస్తున్నటువంటి యొక్క ఇష్మాయిలీలు ఒంటెల మీద వస్తున్నారు. వాళ్ళు వ్యాపారస్తులు ఐగుప్తు దేశానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ గుగ్గిలం తీసుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో యేసోబుని వారికి అమ్మేయటం జరిగింది. ప్రియ సహోదర సహోదరి, అలాగా ఔషధ గుణాలు ఉన్నాయి ఆ యొక్క గిలాదులో. ఆ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందిన యొక్క ప్రాంతం అది. అలాగే మరి సొలొమోను కాలంలో కూడా సొలొమోనుకి మరి శాబాదేశపు రాణి కూడా
ఆయనకి తీసుకొచ్చినటువంటి యొక్క మరి ఎంతగానో మరి కానుకలు తీసుకొచ్చిన దాంట్లో కూడా ఈ యొక్క గుగ్గిలను తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మరి గుగ్గిలం అనేది అది ఔషధాన్ని ఆ ప్రదేశంలో గిలాదులో దొరుకుతుంది. ఇంకా అనేక దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో దొరుకుతాయి. కానీ అక్కడ ఇశ్రాయేల్ దేశంలో దొరికేది ఇది. ఈ యోర్దాను యొక్క నది తీర్పు ప్రాంతంలో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీలు పరిస్థితి ఎలా ఉందంటే, నా జనుల స్వస్థత ఎందుకు కలగట్లేదు? దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉండగా ఎందుకు ప్రజలకు స్వస్థత కలగట్లేదు? ఎందుకు ఆరోగ్యం రావట్లేదు? దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, కీర్తన 147 కీర్తన 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టే దేవుడు ఆయన. గుండె చెదిరిపోయినటువంటి వారిని ఆయన బాగు చేసే దేవుడు, గాయాలు కట్టే దేవుడు ఆయన. ఆయన స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. అందుకనే నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది? ఎందుకు కలగట్లేదు? ఎందుకు ఆరోగ్యం రావట్లేదు? ఎందుకు బాగుపడతలేదు? ఎందుకు మేలు పొందట్లేదు? ఎందుకు పరిస్థితులు బాగుపడతలేదు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? అందుకే యెషయా కాలంలో మనం చూస్తే, యెషయా కాలంలో యెషయా గ్రంథం 1:4-6 వచనాలు చూస్తే, అరికాళ్ళు మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత కలగలేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు, పచ్చిపండ్లు ఉన్నాయి అన్నాడు. ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే తమ చెడు మార్గంలో అలాగే కొనసాగుతున్నారు. చెడు మార్గంలో కొనసాగుతున్నారు. స్వస్థత లేదా? దేవుని సన్నిధిలో ఉంది. మరి అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు. అందుకని నా జనులకు స్వస్థత ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగట్లేదు? మనుషులకి ఎందుకు బాగుపడతలేదు? బాగుపరిచేవాడు లేడా? స్వస్థపరిచేవాడు లేడా? ఆయన స్వస్థపరిచే దేవుడే. అయితే ఇర్మీయా కాలంకి వచ్చే కల యెహోవా వాక్యము నిరాకరించారంట వాళ్ళు. దేవుని వాక్యాన్ని నిరాకరించడం మొదటిగా బాగుపడిపోవడానికి కారణాలు ఏంటంటే, దేవుని వాక్యాన్ని నిరాకరించడం, దేవుని మాటలు వినపోవటం, దేవుని యొక్క మాటలు పెడచెవిన పడటం, దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేయటం, దేవునితో సహవాసం చేయకపోవటం. ఈరోజున మనుషుడు అనేకమైన బాధల నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నాడు. ఈరోజున ప్రియ సహోదర సహోదరి, ఆయన బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎందుకు బాగు చేయడు? గమనించావా? కాబట్టి అందుకనే నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది? ఎందుకు కలగట్లేదు? ఎందుకు బాగుపడతలేదు? ఎందుకు మేలు పొందట్లేదు? కారణం ఏంటంటే దేవుని సన్నిధికి రాపోవటమే, దేవుని వాక్యాన్ని లోబడిపోవటమే. చాలామంది అంటారు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన ఎంతో ప్రేమిస్తున్నాను అంటాడు. కానీ దేవుని మందిరానికి రారు, వాక్యం వినవు, దేవుని మీద శ్రద్ధ నిలుపు. ఎలా బాగుపడతావు? దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ స్థితి గతులను ఆయన మారుస్తాడు. ఆయన హన్న, ఆమె గుడ్రాలుగా ఉంది, ఆమె అనేకమైన నిందలు మోస్తుంది, తన తోటి వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడుతుంది, ఎంతో గాయపరుస్తుంది, ఆమెని బాధపరుస్తూ ఉన్నాయి. మన యొక్క కుటుంబంలోనే మన సహోదరులే, మనతోటి వాళ్ళే, మన రక్త సంబంధాలే మాటల చేత మనల్ని గాయపరుస్తూ ఉంటారు, బాధపరుస్తూ ఉంటారు. చూడండి, ఆమె వేదన పడుతుంది. తన తోటిగాళ్ళు బిడ్డలేరని తక్కువగా చిన్న చూపు చూస్తూ ఉంది. చూసారా? ఉన్నారా? అటువంటి వాళ్ళు ఉన్నారా? మరి సొంత వాళ్ళు కొంచెం రక్త సంబంధంలో తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా కొంచెం బాగోపోతే వాళ్ళకి హీనంగా మాట్లాడతాం, వాళ్ళని బాధ కలిగించే మాటలు తక్కువగా చూడటం. ఉన్నారు అటువంటి వాళ్ళు. కాబట్టి ఈ హన్న చాలా వేదన చెందింది. ఆమె చాలా వేదన చెందిందండి. భర్త ఎంత ఓదార్చినా, ఎంత ధైర్యపరిచినా ఆమెకున్నటువంటి సమస్య తీరలేదు కదా. తనకి బిడ్డలేని పరిస్థితి, కష్టాల్లో ఉంది.
ఆమె మాటల చేత ఎంతగానో గాయపరచబడతా ఉంది. ఒక రోజున అనుకుంది దేవుని మందిరానికి వెళ్ళి, షిలోకులో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక మొక్కుకుంది, అయ్యా నీ దాసురాయిలా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు మగబిడ్డ నువ్వు ఇస్తే ఆ బిడ్డ నీకే ఇచ్చేస్తాను, ఈ నింద తొలగిపోవాలి, ఈ బాధ నాలోంచి పోవాలి, ఈ వ్యాధి నాలోంచి పోవాలి అని ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ఎంతగానో కన్నీటితో విలపించింది. ఎందుకో తెలుసా? ఆమెకు దుఃఖం, వేదన. ఆమె అనేక దినాలు అన్నం తింటాం మానేసింది సూటిపట్టి మాటల వల్ల, అలాగే గర్భం ఫలాలు లేకపోవటం వల్ల, బిడ్డలు లేకపోవటం వల్ల, మరి తిండి మీద లేదు, దుఃఖము. ఆమె అనేకంగా వేదనతో ఉంది. దేవుని సన్నిధికి వచ్చి ఒక మొక్కుబడి చేసుకుంది. దేవుని సన్నిధిలో అడుగుతుంది, ఒక్క బిడ్డ నువ్వునైనా ఆ బిడ్డ నీకే ఇచ్చేసేస్తానంది. దేవుని సన్నిధికి వచ్చింది ఆమె. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు రావాల్సింది ఎక్కడికో తెలుసా? నువ్వు బాగుపడాల్సిన ప్లేస్ ఎక్కడంటే దేవుని సన్నిధే, దేవుని పాదాలే. బాగుపడాలన్నా, మేలు పొందాలన్నా, విడుదల చెందాలన్నా నువ్వు ప్రభు సన్నిధికే రావాలి. ఆమె ఎంత ఏడ్చి కన్నీరుగా వచ్చిందో, ప్రార్థన చేసిందో, దేవుడు ఆమెకి జవాబిచ్చినాడు. మరుసటి ఏటకల్లా ఆమెకు కుమారుడు పుడతాడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖం మానేసింది, భోజనం చేయటం ప్రారంభించింది. చూసారా? దుఃఖం పోద్ది ప్రభు దగ్గరికి వస్తే. నీ దుఃఖం అంతా పోతుంది, నీ వేదన అంతా పోతుంది, నీకు ఆనందం దొరుకుతుంది, సంతోషం వస్తుంది, సమాధానం వచ్చింది ఆమెకి. అంతే. ఆ రోజు నుంచి ఆమె భోజనం చేయటం ప్రారంభించింది. అంతకుముందు భోజనం చేసేది కాదు, తినేది కాదు, నిద్ర పట్టేది కాదు. ఏంటి వేదన? ఒక మనిషికి ఒక వేదన, బాధ ఉన్నప్పుడు అన్నం తినాలనిపించదు, అలాగే నిద్రపోవాలనిపించదు. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీ బిడ్డల సమస్య వచ్చినప్పుడు, నీ భర్త సమస్య వచ్చినప్పుడు తినాలనిపించదు. వేదన, బాధ, ఆమెలో ఎంతగానో దుఃఖం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆమె? దేవుని సన్నిధికి వచ్చింది ఆమె. దేవుని సన్నిధికి రావటం వల్ల, ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల ఆమెకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, కుమారుని ఇస్తాను అన్నాడు. అలాగే మరుసటి ఏసుగా వచ్చే కాలం కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుని పాలు విడిచిన తర్వాత దేవుని మందిరం విడిచిపెట్టింది ఆమె. ఆ తర్వాత దేవుడు ఆమెకి మరలా కుమారులు ఇచ్చాడు, కుమార్తెను ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూసారా? అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేసే దేవుడు ఆయన. ఇంకా 3 కుమారులను, 2 కుమార్తెలు ఇచ్చినాడు ఆమెకి. సత్తు లేని దాన్ని ఇలాలుగా చేస్తా అన్నాడు, కుమారులు గల తల్లిగా చేస్తా అన్నాడు ఆయన. మన దేవుడి సన్నిధికి వస్తే సత్తు లేని దాన్ని ఇలాలుగా చేస్తా అన్నాడు, కుమారులుగా తల్లిగా చేసే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ప్రభువు దగ్గర రావాలి. ఆయన, నా జనులు స్వస్థత ఎందుకు కలగట్లేదు, నా జనులకు ఎందుకు బాగుపడతలేదు, ఎందుకు బాగుపడలేదు? ఆయన దగ్గరికి వస్తే ఉంది, బాగుపడతావు, మేలు పొందుతావు, దీవించబడతావు. హన్న దేవుని మందిరానికి వచ్చి తన బాధని వెలపుచ్చింది. ఆమె ఏడ్చింది, కన్నీరు కాచింది. దేవుడు విన్నాడు, ఆమె ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు ఆమెకి. ఆమె సంతోషంగా తిరిగి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె భోజనం చేయడం ప్రారంభించింది. ఆమె దుఃఖం పోయింది. ప్రభు దగ్గరికి వస్తే దుఃఖం పోద్ది, వేదన పోద్ది, ఫలాలు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, స్వస్థత కలుగుతుంది. మరి ఆయన అద్భుతాలు చేసే దేవుడు అయ్యాడు ఆయన. కాబట్టి ఆమె అడిగింది దానికన్నా, ఊహించిన దానికన్నా మరి అత్యధికంగా దేవుడు చేశాడు కదా. మరి ఈరోజు నా దేవుని దగ్గరికి వస్తే నువ్వు అడిగేదానికన్నా, ఊహించేదానికన్నా దేవుడు అత్యధికంగా చేసే దేవుడు ఆయన. ఆయన దీర్ఘాయుష్నిచ్చే దేవుడు ఆయన, ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన, ఆదరించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, జీవనిచ్చే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు దేవుని సన్నిధి రావాలి. కీర్తన గ్రంథం 18వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా బలము, ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేశాడు దావీదు. ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించినాడు. ఇక శ్రమలు వస్తే, కష్టాలు వస్తే బాగుపరిచేది స్థలం ఏదంటే దేవుని యొక్క సన్నిధే. నీ కష్టాలన్నిటి విడుదల చెందుతావు.
నీకు అనారోగ్యం వచ్చిందా, సమస్యలు వచ్చినాయా, శోధనలు వచ్చినాయా, నువ్వు కృంగిపోయి నీవు చింతించి మొరెత్తి చేసుకోలేవు, మొర తగ్గించుకోలేవు. నీ చింత యావత్తు ప్రభు మీదకి వేయాలి. అందుకే అన్నాడు, మొదటగా నా రాజ్యమును నా నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తినాలి, ఏం ధరించుకోవాలని అనుజనులు వీటి గురించి ఆలోచిస్తారు. మీరు ఆలోచించాల్సిన అవసరంలా. మీ తండ్రి అన్నీ కూడా మీ కొరకు సిద్ధపరిచాడు. ఆయన పరలోక తండ్రి అన్నీ మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరించవు. అటువంటి అద్భుతమైన దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ తండ్రి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నువ్వు రావాలి. ఆయన అద్భుతకరుడైన, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు నీ విడుదల పొంది వెళ్తావు, బాగుపడి వెళ్తావు, స్వస్థత పొంది వెళ్తావు, మేలు పొందుతావు. 38 సంవత్సరం నుంచి పక్షవాయు గలటువంటి వాడిని ప్రభు చూసినప్పుడు వాడు ఎవరూ సహాయం చేయలేదంట. ఆ కోనేట్లో ఎవడు కూడా తీసుకెళ్ళిపోయాడంట. ప్రభువే స్వయంగా వచ్చి వాడిని బాగు చేశాడు. నీ స్థితిని, నువ్వు పడిపోయిన స్థితిని బాగు చేసేది ఆయనే. నీ సమస్య నుంచి విడిపించేది కూడా ఆయనే. అలాగే ఎటువంటి రోగమో, వ్యాధి, బాధలు వచ్చినా నిన్ను బాగు చేసే శక్తి ఆయనకుంది. శక్తి ఆయనకుంది. విడుదల చేసే దేవుడు ఆయన. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మరి 1వ అధ్యాయం 6వ వచనం అన్నాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా వ్యాధి కలిగి ఉందంట. వ్యాధి, కొంచెమైనా స్వస్థత లేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు అండి. పచ్చిపుండ్లు అంటే బాధ. పచ్చిపుండు అంటే అది చాలా బాధేస్తుంది మనకి. చాలా వేదన వేస్తూ ఉంటుంది. కొంచెం కదిలితేనే బాధేస్తూ ఉంటుంది. అంత సురుకు పోటేస్తూ ఉంటుంది. కాబట్టి ఎటు చూసిన బాధ, కష్టము. ఈ బాధలు ఎలా పోతాయి, ఈ కష్టాలు ఎలా పోతాయి, ఈ వ్యాధులు ఎలా పోతాయి, నా సమస్యలు ఎలా తీరుతాయి అని నీవు బాధపడుతున్నావా? నేను ఎవరు నన్ను బాగు చేస్తారని? గుండె బలహీనం అయిపోయిందా? బలహీనంగా ఉంటుందా? నీ సమస్యలు, నీ బిడ్డల గురించి వింటున్నప్పుడు, నీ భర్త గురించి వింటున్నప్పుడు, ఎప్పుడు మారుతారు వీళ్ళు, ఎప్పుడు వారి జీవితాలు బాగుపడతాయని వాళ్ళ గురించి వింటున్నప్పుడు భయం వేస్తుందా? బాగు చేసే శక్తి యేసయ్యకి మాత్రం ఉంది. ప్రభు చూడు నీ జీవితంలో. ప్రభు దగ్గరికి రా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. నీ బిడ్డల్ని దేవుని సన్నిధిలో మోకరించు. నీ కుమారుడి కోసం, నీ కుమార్తె కోసం, బిడ్డల కోసం. దేవుడు పట్టుకుంటాడు వాళ్ళని, విడుదల చేస్తాడు ఆయన, బాగు చేసే దేవుడు ఆయన. కాబట్టి ఎటు చూసిన గాయాలు, దెబ్బలు, అది పిండబడలేదు, మెత్తం చేయబడలేదు, అది ఎంతో బాధ కలిగిస్తూ ఉండే. ఈరోజున నీ శ్రమలు, కష్టాలు, ఇరుకులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు బాధలో ఉండవా, శ్రమలో ఉండవా? ప్రియా సహోదరుడా, సహోదరి, ఆయన నిన్ను బాగు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన సన్నిధికి రావాలి, ఆయన బాగు చేస్తాడు. నడువు వంగిపోయింది ఒక ఆమెకి. 18 ఏళ్ళ నుంచి నడువు వంగిపోయింది. ఆమె దేవాలయంలోకి వచ్చింది. ఆమె మరి బలహీనపరచబడిన దెయ్యం పట్టింది ఆమెని, నడుము వంచేసింది. యేసయ్య చూశాడు. ఈమె అబ్రహాము యొక్క కుమార్తె. ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ఆమె చక్కగా నిలబడింది. ఆ బలహీనత పోయింది. దేవుని మందిరానికి వచ్చిన 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన ఆ స్త్రీ చక్కగా నిలబడింది. ఆ బలహీనపరిచే దెయ్యం పోయింది. కొన్నిసార్లు సాతాను అనేకమైన బలహీనతలు పెడతాడు. మరి ఎన్ని సంవత్సరాలు నువ్వు బలహీనంగా ఉన్నావో నాకే తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ బలహీనత కలిగి ఉన్నావో, నీరసం నిన్ను వదిలిపెట్టట్లేదు, అనారోగ్యం నిన్ను వదిలిపెట్టట్లేదు, బలహీనమైన స్థితిలో ఉన్నావు నీవు. ప్రభు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నామే. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్ని తిప్పలు పడిందో. వైద్యుల దగ్గరికి వెళ్ళినటువంటి కదిలించండి చెప్తారు. హాస్పిటల్కి వెళితే ఎంత బాధ అక్కడ, ఎన్ని టెస్టులో, ఎంత వెయిట్ చేయాలో, ఎంత డబ్బు అయిపోతుందో. మరి ఎన్ని హాస్పిటల్ తిరిగిందో ఆమె, ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగిందో. ఎంత తిరిగినా డబ్బు అయిపోయిందే తప్ప ఆమె బాగుపడుతున్నది కలగలేదు.
మరంత సంకటపడిపోయిందంట. ఈరోజు ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నావు నీవు, ఎంత డబ్బు అయిపోతుంది నీకు, ఎంతమంది వైద్యులు కలుస్తున్నావు నీవు, మరి నెమ్మది లేదు నీకు, స్వస్థత లేదు, బాధ వ్యాధ. ప్రియ సహోదరుడా సహోదరి, ఆమె యేసయ్యను గురించి వింది కదా, విని ఆయన ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అని ఒక విశ్వాసం ఆమెలో కలిగింది. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. యేసయ్య మీద అనేక మంది ప్రజలు పడుతున్నారు, జన సమూహం ఉంది, ఎంతోమంది వెళ్తున్నారు, ఆయన వెంబడిస్తున్నారు. ఆ బలహీనతలో ఒంట్లో శక్తి లేదామెకి, 12 సంవత్సరాల నుంచి రక్తం పోతా ఉంది, చాలా వేదన చెందుతుంది, బాధపడుతుంది. అనిపించింది ఒక్కసారి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటా చాలనుకుంది. అంతే, ఆమె ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుందంతే. ఆయన యొక్క శక్తి ఆయన ప్రభావం నాకు వెళ్ళింది. వెంటనే ఆమె స్వస్థపడిపోయింది. యేసుప్రభు అన్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారంటే శిష్యులు అంటారు, అయ్యా ఎంతమంది మీద పడుతున్నారు, ఎంతమంది మీద ఎవరని చెప్పమన్నారు. లేదు నాలోంచి ప్రభావం వెళ్ళింది. ఆమెను కనుగోవాలని ప్రభు చెప్పాడు, ఆయనకి తెలుసు. అప్పుడు ఆమె గడగడ వణిగిపోయింది, అయ్యా నేనే ఆ వ్యక్తిని అంది. ప్రభు అన్నాడు, సమాధానం కలదాని వెళ్ళమని చెప్పిందండి. చూసారా, ప్రభు దగ్గరికి వస్తే ఆయన వస్త్రపు చెంగును విశ్వాసంతో ముట్టుకుంది, బాగుపడి వెళ్ళిపోయింది. మరి నువ్వు బాగుపడాలని నీకు విశ్వాసం ఉందా? దేవుని సన్నిధి రావాలని ఆశ ఉందా నీకు? అందుకని ఇశ్రాయేలులారా రండి అని ఇర్మియా ప్రకటిస్తుంటే యెహోవా వాక్కు వారు నిరాకరించినారు. దేవుని వాక్యం నిరాకరిస్తున్నావా? దేవుని సన్నిధి దూరం అయిపోయి ఉన్నావా? దేవుని దూరం అయిపోయి అనేకమైన దెబ్బలు తింటున్నావా? అనేక సమస్యలు ఉన్నావా? తిరిగి ప్రభు దగ్గర రా, తిరిగిరా ప్రభు దగ్గరికి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన మన పాపములు క్షమిస్తాడు, ఆయన మనను విమోచిస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, నిత్య జీవితం ఇస్తాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకే తెలియదు, కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజున. ప్రియ తల్లి, ప్రియ సహోదరా సహోదరి, ప్రభు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. భయపడవాకు, నాకు స్వస్థత లేదని భయపడవాకు, ఆరోగ్యం లేదని భయపడవాకు, నా కుటుంబం బాగుపడలేదని భయపడవాకు, ఈ సమస్యలు ఈ అప్పుల నుంచి ఎలా బయటకు వస్తానో భయపడొద్దు, ఈ స్థితిగతులు ఎలాగ మారితేనో భయపడాల్సిన అవసరంలా. ప్రభు సన్నిధికి రా. ఆయన చాలిన దేవుడు మనకి, ఆయన అన్నీ చేయగల దేవుడు, ఆయన సమస్తమును చేసే దేవుడు మనకున్నాడు. ఆయనలో బుద్ధి జ్ఞానము సర్వసంపద అన్నీ ఉండే ఆయనలో, సమస్తము గుప్తమైనవి. ఆయన సన్నిధి, ఆయన సహవాసాన్ని కోరుకో. నీ కుటుంబం ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధికి వస్తారో, దేవుని సన్నిధిలో ఉంటారో, వారికి దేవుని సహాయం ఎప్పుడు ఉంటుంది, దేవుని కృప వారిని ఆవరిస్తుంది, దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను బాగు చేస్తాడు, మేలు చేస్తాడు. అందుకే అన్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా? ఎందుకు లేదు? దేవుని సన్నిధికి వస్తే స్వస్థపరిచే దేవుడైనా, బాగు చేసే దేవుడైనా, మేలు చేసే దేవుడైనా, విడుదల చేసే దేవుడైనా, మేలు చేసి ఆనందించే దేవుడైనా. హన్న గర్భం తెరవబడి హన్న సంతానాన్ని దేవుడు ఇచ్చిన దేవుడైనా. 18 ఏళ్ళ నుంచి నడువు వంగిపోయినట్టు ఆమె దేవుని మందిరంకి వచ్చి బాగుపడి వెళ్ళింది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రాగల స్త్రీ ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థపడింది, ఆమె బాగుపడింది. 38 సంవత్సరాల నుంచి పడున్నవాడు ఆ కోనేటి దగ్గర ప్రభు స్వయంగా వెళ్ళి వాడిని స్వస్థపరిచాడు. ఆయన దగ్గరికి వస్తే అన్ని విడుదల, స్వస్థత, బాగుపడతావు. ప్రియ సహోదర సహోదరి, దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు, దేవుని సహవాసంలో నడవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు జీవించాలి, నీ కుటుంబాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. కాబట్టి యవనస్తుడా, సహోదరుడా జాగ్రత్త. నీ యవన కాలం దేవుని చేతికి అప్పగించు. యవన కాలంలో దేవుని పాదాలు పట్టుకో. దేవుడు ఉన్నతంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. యేసోబులాగా ఫలించేవాడిగా చేస్తాడు. దానియేలులాగా దేవుడు ఉన్నతమైనటువంటి జీవిత దేవుడు నిక్కిస్తాడు. కాబట్టి ఈ రోజున
నీ స్థితి గతులను మార్చేది యేసయ్య మాత్రమే. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన గొప్ప విడుదల విమోచన కలుగు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సమస్తం ఉండి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు బాగుపడి మేలు పొంది ఆశీర్వదించబడతావు. దేవుడు మనకి అట్టి కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందామా, ప్రభువుని అడుగుదామా. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదర సహోదరి, నాతో పాటు కలిసి ప్రార్థన చేయటాన్ని ఏకీభవిస్తే ప్రభువు నీకు సహాయం చేస్తాడు, ప్రభువు నీకు మేలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, వాక్యాన్ని విని దేవా తండ్రి, ఈ సమయమందు దేవా నీ వాక్యానికి లోబడి ఎవరైతే హన్నా వలె దేవా నా జీవితాన్ని గొప్ప కార్యం చేయని ప్రార్థన చేస్తున్నారు, అలాగే 18 సంవత్సరం నుంచి బలహీనపరిచిన ఆ దెయ్యముని మీరు పట్టిన ఆమెని బాగు చేసావు కదా. ఈ రోజున ఎంతోమంది బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు. విడుదలను స్వస్థత వారికి దయచేయను ఆయన. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ నిన్ను ముట్టుకోవటం ద్వారా ఆమె స్వస్థత పొందింది, ఆరోగ్యం వచ్చినది. 38 సంవత్సరాల నుంచి పడున్నవాడిని మీరు బాగు చేశారు నాయన. దేవా, బాగు చేసి లేవనెత్తే దేవుడు నీవే, అలాగే నిత్య జీవితం ఇచ్చే దేవుడు నీవే. మా కొరకు ప్రాణం పెట్టిన వాడు నాయన, మా కొరకు రక్తం చిందించావు నాయన, మా కొరకు సమస్తం చేసిన వాడు నీవే. దేవా, బిడ్డలందరినీ మీరు దర్శించి నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. అప్పుల నుంచి, శ్రమల నుంచి, శోధల నుంచి విడిపించండి. ప్రతి ఒక్క బాధల నుంచి విడిపించిన ఆయన మీ కృప తోడుగా నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రములు. ఈ యొక్క విలువైన పరిచర్య, ఈ యొక్క సువార్తను అందించడానికి ఈ రోజున శాటిలైట్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం అందించాలంటే ఎంతో భారమైంది, ఎంతో వెల చెల్లించాలి. ఇటువంటి పరిచర్య ఇంకా కొనసాగాలంటే మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని దానం చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు కూడా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసమునందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందేరదొడి సెంటర్, మొగల్ రాజ్పురం, విజయవాడ 520010. మా ఫోన్ నంబర్ 9849140572.